కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని 160 ప్రముఖ శైవ క్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్బి రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న కార్తీక మాసం ప్రారంభమైందని, ముఖ్యంగా సోమవారం సమయంలో ఆలయాలకు భక్తులు తాకిడి అధికంగా ఉంటుందని, అభిషేకాలు చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తుఫాన్ కారణంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆలయాల ఆవరణలో గల పురాతనమైన చెట్లు, షెడ్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. అన్నవరం వెళ్లే రోడ్డు మార్గంలో కొన్ని చెట్లు పడిపోవడం జరిగిందన్నారు. అదే విధంగా గొర్రిపూడిలో పురాతనమైన పెంకుటిల్లు శిథిలావస్థకు చేరుకుందన్నారు. ఎక్కడా కూడా ఒక ప్రాణ నష్టం కూడా జరగలేదని తెలిపారు. కమిషనర్ బీసీలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన దేవాలయాల్లో జాగ్రత్తకు సంబంధించి పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. జయ సత్యదేవ. కార్తీక మాసం 22వ తారీఖు నుంచి మొదలైంది. మరి కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 7 జిల్లాల్లోనూ సుమారు 160 ముఖ్యమైన ప్రముఖ శివాలయాల్లో మా కార్యనిర్వాహకులందరికీ కూడా ఇప్పటికే వీసీ ద్వారా సూచనలు జారీ చేయడం జరిగింది. మరి సంబంధిత ఈ జిల్లా డిఈఓలు మరియు నేను వాటికి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ప్రతి శివాలయాన్ని కూడా సందర్శించి కార్తీక మాసంలో తీసుకున్నటువంటి భక్తులకు చేయవలసిన అన్ని ఏర్పాట్ల మీద ఇప్పటికే సూచనలు జారీ చేయడం జరిగింది. మరి గౌరవనీయులు మా కమిషనర్ గారు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి దేవాదాయ శాఖ మంత్రులు కూడా ఇప్పటికే పలు విధాలుగా వీసీల ద్వారా మీటింగ్ల ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మా అందరి యొక్క ఆదేశాల అనుసారం సంబంధిత కార్యనిర్వాహకులు అందరూ కూడా కార్తీక మాసం సందర్భంగా శివాలయాల్లో ఈ నెల రోజులు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా సోమవారం పూట శివాలయాలకి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మరి ఇటీవల ఈ వర్షాల వల్ల కానీ సైక్లోన్ వల్ల కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఓల్డ్ స్ట్రక్చర్స్ కానీ అక్కడ చెట్లు కానీ లేకపోతే పందిర్లు కానీ ఏమీ కూడా ఈ గాలికి ఎగిరిపోవడం కానీ లేకపోతే భారీ వర్షాలకి అవి పడిపోవడం కానీ ఏమీ జరగకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం, అక్కడ భక్తులు ఎవరు మసలకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు మరి ఈ తుఫాను వల్ల మా 7 జిల్లాల్లో కూడా ఇప్పుడు వీసీ జరుగుతుంది కమిషనర్ గారి ఆధ్వర్యంలో. ఎక్కడా కూడా ఎటువంటి అవాంతర సంఘటనలు జరగలేదని మాకు నివేదికలు అందినాయి. ఈ కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి గొర్రిపూడి సత్రం ఒక పెమిటిల్లు పాల్పడిపోయిన పెమిటిల్లు మాత్రం కొద్దిగా ఒరిగి మధ్యలో డ్యామేజ్ అయింది. అదేవిధంగా అన్నవరం దేవస్థానంలో కూడా భారీ చెట్లు ఈ గాలికి పడిపోయి ఘాట్ రోడ్లు పడ్డాయి తప్ప ఎక్కడ ప్రాణ నష్టం కానీ మరి ఆస్తి నష్టం కానీ జరగలేదు. అదేవిధంగా వెస్ట్ గోదావరి వీరవాసంలో కూడా ఒక దేవాలయంలో ఒక కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా ఎరిగింది. దానివల్ల కూడా ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఏ భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అందువల్ల ఎక్కువ ఆస్తి నష్టం ఏమీ జరగలేదు. ఈ కార్తీక మాసం సందర్భంగా మాత్రం అన్ని దేవాలయాల్లో భక్తులకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం మరియు ముఖ్యంగా శానిటేషన్, మరి ఇంకా తెల్లవారుజామున అభిషేకాలు చేసుకునేటప్పుడు వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా నదీ పరివాహక దేవాలయాల్లో కూడా ఆ ఘాట్లు కానివ్వండి, అలాగే కరెంటు, వాళ్ళకి లైటింగ్ ఫెసిలిటీ